ఇంకా డీజే గురించి వెహికల్ అయితే ఎతికి పని లేదు, సెట్ అయిపోయింది. అలాగే మీకు ఒకటి చూపించి చూడండి, మా ఫ్రెండ్ ఇంకా పింక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొచ్చాడు. ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నా తెలుసు కదా, ఎర్రకోడి పిల్లలు. అందులో మావిడ కూడా బ్యాచ్లోకి వస్తాడు, వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజే మన సెకండ్స్లోని వెహికల్ చూడడానికి అయితే వెళ్తున్నాం మన డీజే కోసం. అలాగని వెహికల్ అయితే మా సరౌండింగ్స్లో అంటూ ఏం కాదు, చాలా లాంగే. ఇంచుమించు మా విలేజ్ నుంచి ఒక 250 కిలోమీటర్ల పైన ఉంది. ఈ రోజు ఏమైనా వెహికల్ చూడడానికి అయితే అంత దూరం వెళ్తున్నాం. అలాగని వెహికల్ ఏమైనా మోడల్ బండి అయితే కాదు, 2015 మోడల్ బండి. కాకపోతే మనకి డీజే పర్పస్కి కదా, అలాగే పెద్దగా కిరాయిలు కంటూ ఏమీ వెళ్ళం, ఏదో బండి ఉన్నదని పేరు కన్నట్టు. 2015 అయితే ఏమైంది, మంచిదే కదా అన్నట్టు అయితే బండి చూడడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత బండి అంటే ఎలా ఉంది ఏంటనేది అక్కడైతే చూద్దాం. అలానే వెహికల్ అనేది మొత్తం అంటే బాగానే ఉంది. ఇక్కడ ఫోటోస్లో చూడడానికి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది, ఇంజిన్ కండిషన్ అయితే మొత్తం అంటే చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మొత్తం అంటే ఓకే అయితే వెహికల్ అనేది అయితే తీసుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే నేను ఏమన్నా అంత లాంగ్ అంటే మళ్ళీ ట్రైన్ కట్టి దేనికి వెళ్ళలేదు, బండి పైన వెళ్తున్నాను. బండి అయితే చూపించి చూడండి. ప్రజెంట్ నేను వెళ్ళి బండి అయితే ఇది ఏమన్నా బావదే, నా బండి ఏమన్నా గ్లామర్. నా బండి అనేది పొడికెళ్ళాలంటే అంత లాంగ్ వర్క్ అవ్వదు, అందు గురించి బావ బండి అయితే తీసుకున్నాను. ఇక వెళ్ళి దారిలో టిఫిన్ అనేది చేసి ఇక వెళ్ళాలి. అలాగే నేను ఒకరిని వెళ్ళట్లేదు, ఫ్రెండ్ వస్తుండే, ఫ్రెండ్ అని తీసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళి దారిలోనే ఒక దగ్గర సైడ్ అయితే తాగాం, వాటర్ తీసుకుందాం కదా. అలాగే కొమ్మిసెలలు కూడా తీసుకున్నాం. కొమ్మిసెలలు కాదు, మొలకలు తిన్నందుకు. అలాగే మీకు ఒకటి చూపించి చూడండి, మా ఫ్రెండ్ ఇంకా పింక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొచ్చాడు. ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నా తెలుసు కదా, ఎర్రకోడి పిల్లలు. అందులో మావిడ కూడా బ్యాచ్లోకి వస్తాడు, వెళ్ళిపోతాడు. తెలుసు కదా ఏమంటే యాక్ట్ చేయాలో, ఎర్రకోడి పిల్ల. మళ్ళీ ఇప్పుడు ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మా అయితే అంతా ఒక 30 km వచ్చాం. ఇంకా ఇంచుమించు ఒక లెక్కేది 30 అంటే ఒక 220 km ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ టైం అయితే ఓవర్ అయింది. మరి అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నా టైం అవుద్ది ఏదో తెలియదు. ఇక్కడ ఒక 100 కిలోమీటర్లు అయితే దాటం. ఇక్కడ వరకు మా ఎర్రకోడి పిల్ల పెళ్లి తీసింది. ఇక్కడ నుంచి తీయలేనంత మళ్ళీ ఇక్కడ నుంచి నేను తీయాలి. ఆ ఎర్రకోడి పిల్ల కష్టం. బన్నా ప్రజెంట్ మేము ఏమన్నా గోదావరి బ్రిడ్జి పైన అయితే ఉన్నాం. ఒకసారి మొత్తం ఇక్కడ బ్రిడ్జి కింద ఉన్న వాటర్ అయితే చూపిస్తున్నాం. ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ బైక్ పైన రావడం, అందులో నేను ఇలాంటి వ్యూ చూస్తున్నానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం కట్టించి అంతా వాటరే. మీరేమైనా ఇసుక అనుకోవచ్చు, అది ఇసుక అయితే కాదు, మొత్తం అంతా వాటరే. అటు ఉంది, నెక్స్ట్ ఏమన్నా ఇటు ఉంది. ప్రజెంట్ మేము ఏమైనా ఇంకా గోదావరి బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్లు ఉంది మేము వెళ్ళాల్సి చెప్పేసి. బండి దగ్గరికి అయితే వచ్చాను. ఒకసారి బండి మొత్తం అంతా ట్రైల్ వేయాలి. ట్రైల్ వేసిన తర్వాత ఎలా ఉన్నది ఏంటనేది మీకైతే చెప్తున్నప్పుడు ఏమైనా మీరైతే చూద్దరు. కానీ ఫ్రెండ్ ఏమన్నా బండి ట్రైల్కి పట్టుకెళ్ళాడు, బండి దగ్గర చూపిస్తాను. బండి అయితే ఇంతకుముందు నేను అమ్మేశాను కదా, నా పాత బండి సేమ్ అలా ఉంది. బండి అయితే వస్తుంది చూడండి ఒకసారి. వ్యాన్ ఏమన్నా ప్రజెంట్ ట్రైల్ వేస్తున్నాను. చూడాలి మొత్తం బాగానే ఉంది, బట్ చూడాలి ఇంకా అయ్యాను వాంటింగ్స్ ఉన్నాయనేది. బండి అయితే మొత్తం అంతా ట్రైల్ వేసాను. బండి అయితే బాగానే ఉంది. ఇప్పుడేం మాట్లాడిన తర్వాత మొత్తం అంటే ఒక అయితే అప్పుడు బండికి ఏమి అడ్వాన్స్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాం. తర్వాత వచ్చి మళ్ళీ మొత్తం ఉంటున్నప్పుడు తంబ అయితే వేయించుకోవాలి. మొత్తానికి బండి గురించి అయితే మాట్లాడేసి అడ్వాన్స్ అనేది ఇచ్చేసి అయితే మళ్ళీ మేము ఏమైనా మా విలేజ్కి రిటర్న్ అయితే అయిపోయాం. అంటే కొంచెం పేపర్లో పెండింగ్లో ఉన్న పేపర్లు అయిపోయాయి. పేపర్లు అనేవి చేయించిన తర్వాత వచ్చి మొత్తం అమౌంట్ అంటే ఇచ్చేసి మళ్ళీ తంబ వేయించేసి ఇంకా వెహికల్ పట్టుకెళ్ళిపోయాం. మేము మొత్తం అంటే ఇంకా సెటిల్ చేసుకున్న తర్వాత వెహికల్ పట్టుకెళ్ళే విధంగా ఇంకా డీజే గురించి వెహికల్ అయితే ఎతికి పని లేదు, సెట్ అయిపోయింది. ఇక